దర్శనం గారు వెళ్ళారు. తిరుమలలో వైకుంఠధార దర్శనం కొనసాగుతుంది. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేందుకు పవిత్రమైన రోజు కోటి పుణ్యాలకు నిలువైనటువంటి ఏకాదశి శ్రీమన్నారాయణుని ఆశీస్సులు కొనసాగుతున్నాయి. ఇటు తిరుమలలో వైకుంఠధార దర్శనం కూడా కొనసాగుతోంది. వైకుంఠదశి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలిక తెరుచుకున్నాయి. వేకువజాము నుంచి అభిషేకాలు, అలంకారాలు, హోమాల, అర్చనల నైవేద్యం, వేద పండితుల ఆశీర్వచనాలు, మంత్రోచ్చారణలతో నిర్వహించినటువంటి వైకుంఠ ఏకాదశి పూజలు కొనసాగుతున్నాయి. తిరుమలలో 4:30 నుంచి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ప్రారంభించారు. సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ముఖ్య ప్రముఖులందరూ కూడా స్వామివారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చి దర్శించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం ఇప్పుడు సాక్షాత్తుగా ప్రత్యక్షంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే నేటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాలు సందర్భంగా ప్రోటోకాల్ కూడా ప్రముఖులకు మాత్రమే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే టోకెన్లు ఉన్న వారికి మాత్రం ఈ 10 రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని కూడా స్పష్టం చేసింది టీటీడీ బృందం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ బారులు తీరినట్లుగా కనిపిస్తోంది. అయితే మరోవైపు గోవింద నామస్మరణలలో తిరుమల కొండ మారు మోగిపోతుంది. తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి ఆలయం అంతా కూడా అలంకరణతో చూస్తూ ఉంటే కన్నుల పండుగగా శోభాయమానంగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే స్వామివారి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. భక్తులు అధిక సంఖ్యలో, బారుల రద్దీ పెరుగుతూనే ఉంది. అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం చూస్తున్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాము. స్వామివారి సేవలు తరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా వైకుంఠ సందడి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు స్వర్ణరథంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఉదయం 9 గంటల నుంచి 11 వరకు స్వర్ణరథం కూడా ఉండనుంది. రేపు ఉదయం 5:30 చక్ర స్నాన మహోత్సవం కూడా నిర్వహించనున్నారు అక్కడి అర్చకులు. తిరుపతిలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్థానికేతరులు ఎవ్వరికీ కూడా తిరుమలలో ఉన్నటువంటి అక్కడ నివాసులు ఎవ్వరికీ కూడా టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు కూడా ఆలయ అధికారులు, టీటీడీ బృందం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు అన్నీ కూడా కనువిందుని కనిపిస్తున్నాయి.